హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఈ క్లాస్లో 1 ఇయర్ బేబీకి బాడీ లంగా కటింగ్ చేయటం ఎలాగో చూపిస్తున్నాము. 1 ఇయర్ బేబీకి 1 మీటర్ లైనింగ్ క్లాత్, 80 సెంటీమీటర్ల డిజైనర్ క్లాత్ తీసుకోవాలి. ఈ బాడీ లంగా కుట్టడానికి ముఖ్యంగా 3 కొలతలు తీసుకోవాలి. 1 పూర్తి పొడవు, 2 ఛాతీ చుట్టుకొలత, 3 బాడీ పొడవు. బాడీ ప్లస్ లంగా మొత్తం పొడవు 18 అంగుళాలు, ఛాతీ చుట్టుకొలత 18 అంగుళాలు, బాడీ పొడవు 8 అంగుళాలు. ఈ 3 కొలతల్ని ఉపయోగించి బాడీ లంగా క్లాత్ని కట్ చేయాలి. లైనింగ్ మీటరు, క్లాత్ 80 సెంటీమీటర్లు. ఇవి చీరలో ముక్కైనా కూడా తీసుకోవచ్చు. మన బ్లౌజ్ పీసులు చీరలతో అటాచ్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, అవైనా మనం ఉపయోగించుకోవచ్చు. ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకొని బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలాగా 4 మడతల మీద కొలతలు తీసుకోవాలి. పొడవు 8 అంగుళాలు అనుకున్నాం కదా బాడీ పొడవు, దానికి 1 ఇంచ్ కలుపుకొని 9 అంగుళాలు తీసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకోండి. ఛాతీ లూజు 18 అంగుళాలు అనుకున్నాం, దానికి 18లో 4వ భాగం అంటే 4.5 వస్తుంది. దానికి 2 అంగుళాలు కలుపుకోవాలి, అంటే 6.5 దాకా వస్తుంది. ఇక్కడ 6.5 అవుతుంది. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ పెట్టుకున్నాక షోల్డరు 4 అంగుళాలు తీసుకోండి. చంక డౌన్ కూడా 4 అంగుళాలు తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చంక రౌండ్ ఈ విధంగా రౌండ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు భుజం దగ్గర ఇక ప్రక్క మెడ అన్నమాట, ఇది 2 అంగుళాలకు తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అంగుళాలకు మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ముందు మెడ ఇక్కడ వరకు 3 అంగుళాలు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ 3 అంగుళాలు, బ్యాక్ నెక్ కూడా 3 అంగుళాలే పెట్టుకోండి. ఈ విధంగా గీసుకోండి. ఇది ఇలా గీసుకున్నాక ఎలా అయితే గీసుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకోండి. ఒక భాగం ఓపెన్ చేసేసి ఒక భాగాన్ని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇవి ఉక్స్ పట్టి కాజా పట్టి కింద వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లంగా పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలాగా
మిగిలిన లైనింగ్ క్లాత్ డబల్ పొర మీద ఇలా వేసుకోండి. వేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 4 మడతల మీద వస్తుంది ఈ విధంగా. దీన్ని మొత్తం 15 అంగుళాలు తీసుకోండి. మనకు కావాల్సింది 10 అంగుళాలు. దానికి కింద మడిచి కుట్టడానికి 1.5 అంగుళం, ఇంకా పొడవు మధ్యలో ఫిల్ట్ వేసుకోవాలి కాబట్టి దానికోసం మనం 3 అంగుళాలు తీసుకోవాలి. మొత్తం కలిపి 15 అంగుళాలు తీసుకోండి. ఈ మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ కట్ చేసాం. ఇది 80 సెంటీమీటర్ క్లాత్. దీన్ని తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యకి ఫోల్డ్ చేసుకున్నాక ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం. దీని మీద మనకు కావాల్సిన కొలతలు తీసుకోవాలి. 16 అంగుళాలు ఉంది. ఇది మనకు సరిపోతుంది కాబట్టి మనం సెంటర్కి ఇలాగా ఫోల్డ్ చేసిన దగ్గరికి కట్ చేసుకోవాలి. సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చేయబెట్టుకుని కదలకుండా ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే 2 పీసుల్లాగా వస్తాయి. ఈ విధంగా కింద పార్ట్, లంగాకి కింద పార్ట్. ఇది బాడీ లంగాకి కింద పార్ట్ అన్నమాట. లైనింగ్ దానికి, అలాగే బాడీ. ఇప్పుడు బాడీ లంగా కట్ చేయటం పూర్తయింది. నెక్స్ట్ క్లాస్లో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.